హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే, ఇక్కడ బోర్డు చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, హెచ్చరిక అనమాట. వజ్రాల కోసం వేటగాళ్ళు అయితే చాలామంది వస్తుంటారు కదా, ప్రతి సంవత్సరం పంట అనేది నాశనం చేస్తున్నారని ఇక్కడ బోర్డు అయితే వేశారనమాట. వాళ్ళ విజ్ఞప్తి ఒకసారి చూసి పంటలు అనేది నాశనం కాకుండా సర్చింగ్ అయితే చేయండి. నిజంగానే చాలా మందికి అయితే దొరికాయి. చూపిస్తాను ఇప్పుడు ప్రెజెంట్ ఎంతమంది ఉన్నారో. అక్కడ వజ్రాల కోసం అయితే చాలా మంది వస్తున్నారు. ఇది వచ్చేసి జొన్నగిరిలో ఉంది. గుత్తి నుంచి ఎగ్జాక్ట్ ఒక 15 to 20 km అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. జొన్నగిరి ఊరి ఎండింగ్లో ఉన్నాం. అక్కడ హెచ్పి పెట్రోల్ బంకు కనిపిస్తుంటుంది. ఇది వచ్చేసి పత్తికొండకు వెళ్ళే దారి అనమాట. జొన్నగిరి నుంచి పత్తికొండకు వెళ్ళే దారిలో కొంచెం ముందరికి వెళ్ళగానే మీకు కనిపిస్తారనమాట. చాలామంది సర్చింగ్ ప్రతిరోజు అయితే చేస్తుంటారు, చాలామంది స్టే కూడా చేస్తుంటారు. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళేసి మొత్తం చూద్దాం. ఓకే, లెట్స్ వాచ్. దొరికినాయా వజ్రాలు ఏమన్నా? చెప్పండి, నువ్వు చెప్పు. వీడియోలో కనిపిస్తావురా? చెప్పు తమ్ముడు, నీకే ధైర్యం. కనిపిస్తున్నాయా ఎప్పుడన్నా? మీరు ఎప్పటి నుంచి ఎదుగుతున్నావు? ఒక వారం నుంచి. ఎక్కడ మీది అడ్రస్? బేతంచెర్ల నుంచి వచ్చినావా? ఇక్కడే రూమ్ తీసుకున్నారా? చెప్పు తమ్ముడు. రూమ్ తీసుకోలేదన్నా. మరి ఎట్లా? పొద్దున వచ్చి సాయంత్రం మొత్తం. ఎక్కడికి వెళ్తుంటారు? బేతంచెర్లకి. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ గుత్తి నుంచి, జొన్నగిరి నుంచి? జొన్నగిరి నుంచి ఒక 45 అన్న. 45. అంటే వారం నుంచి వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఇంతకుముందు ఇంకా హీరో ఫస్టా? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చినారా? ఈరోజు అన్న ఫస్ట్ టైం. వాడైతే వచ్చాడు ఇంతకుముందు. అవునా? దొరికినాయా ఎప్పుడన్నా మీకు తెలిసిన వాళ్ళకి కానీ? దొరికినాయా? మా ఊరు వాళ్ళకి దొరికినాయి. ఇప్పుడైతే మీకేం దొరకలేదా? చాలా గుంతలు అయితే తగ్గినారబ్బా. అవునులే, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఎవరికైనా దొరికినాయా? అక్కడ వాళ్ళకి దొరికినాయి. అక్కడ ముందరికి వెళ్తానా? ఇంకా ముందరకు ఉన్నారా చాలా మంది? ఒక అక్కడ 1000 మంది దాకా ఉన్నారు. 1000 మంది వచ్చినారు. అబ్బా. ఓకే తమ్ముడు, దొరికితే ఏం చేస్తావు? అన్న? బ్యాంక్లోకి వేసుకుంటా. బ్యాంక్లో? ఇల్లు ఏమి, కారు అట్లా కొంటావా? ఇల్లు ఉంది, కారు ఒకట్లేదు. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. ఆదోని నుంచి వచ్చినారక్క? ఏమిట్లో వచ్చారక్క? బస్లో వచ్చారా? ఫ్యామిలీతో కలిసి? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చినారా? ఇంకా ఇదే ఫస్ట్ టైం. ఎవరు చెప్పారక్క మీకు? మామూలుగా అందరూ వేరే వాళ్ళు అంటుంటే మేము వచ్చినాం. రెస్ట్. ఇప్పుడైతే రావడం ఫస్ట్ టైం మీరైతే అంతా? దొరికితే అదృష్టవంతులు. ఏం చేస్తారు అక్క దొరికితే? దొరికితే వజ్రం దొరికితే ఏం చేస్తారు అక్క? దొరకాలి కదన్నా. ఎత్తుకుతే టైం బాగుంటే దొరుకుతుంది. దొరుకుతుందని ఏం రాలేదన్నా, ఏమంటే దొరుకుతుందేమో అని ఒక ఆశ మీద వచ్చినాము. దొరికినాక ఆలోచన వేరే. తినండి అన్న, మీరు కూడా. వచ్చినాం అక్క, భోంచేసి వచ్చినాము. మొత్తం 5 మంది వచ్చారక్క. పిల్లల కోసం వచ్చినామన్నా, పిల్లలు పోదాం ఎట్లుంటుందో చూద్దాం అన్నట్లు. ఎవరు దొరికితే అదృష్టం. రానియట్లేదు కదా నాయన కూడా. అంటే ఆ పక్కల అదే పంట పొలాలు కొంచెం మధ్యలో నాశనం చాలా దొరుకుతున్నాయి అన్న. ఆ పక్కల అదే ఆర్ట్ సైడ్ లేదక్క, ఇటు సైడ్ ఒకటే. వాళ్ళు పంటలు వేసుకున్నారు కదన్నా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది కాక వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టుంటది. కరెక్ట్. ఇటు సైడ్ అయితే రాణిస్తున్నారు పై వరకు అంతా. ఇంకా స్టార్ట్ చేయలేదక్క? ఏమేమి తెచ్చుకున్నారక్క పనిముట్లు? ఏం లేదు చూడన్నా, గుర్తుపడతారక్క మీరు? రాళ్ళన్నీ హోటల్ ఉన్నాయి చాలా మంది చెప్తున్నారు. ఈ రోజే వచ్చినామన్నా, ఈమె సెకండ్ టైం వచ్చింది, మేము ఫస్ట్ టైం వచ్చినాం. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా దొరికాయక్క ఇంతకుముందు? ఏమో ఊర్లో వేరే వాళ్ళు దొరికినాయి అన్నారన్న, వాళ్ళే అమ్మేసినారు, మాకేం చూపించలేదు. ఓహో, ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఇక్కడ నంద్యాల నుంచి వచ్చారు. ఏమైనా దొరికినాయన్నా రాళ్ళు? ఇంకా దొరకలే? దొరుకుతున్నాయి రాళ్ళు. చిన్నవి కదా అవి, తెల్లగా ఉంటాయి కదా? కాదు, వైట్ కలర్ ఉండదు, ఇలా కొంచెం గోధుమ రంగు కలర్ ఉంటుంది. గోధుమ రంగు కలర్ పగలదు, కాలు కొడితే పగలదు. అట్లయితే మనం గెస్ చేయొచ్చు. పేపర్తో రుద్దినా కానీ మరకలు పడవు.
రుద్దితే మరకలు పడవు. దీంతో గ్లాస్ మీద గీసామంటే గ్లాస్కు పగులు వస్తుంది. ఈ రాయితో అంటే వజ్రం ఉంటే పోస్తే రాయికి గ్లాస్కి పగులు వస్తుంది. అది ఒకవేళ వజ్రం ఉంటే గ్లాస్కు పగులు వస్తుంది, గీత పడుతుంది. లేదంటే గీత పడుతుంది, రాయితో గీత పడుతుంది. వజ్రం ఉన్నా కానీ మేము ఒక్కోసారి దానికి గుర్తించలేము. అవును, దొరికినా అని గుర్తించ. రాళ్ళన్నీ ఒకేలాగా ఉన్నాయి, దాదాపు ఒకేలాగా ఉన్నాయి. వెండి లాంటి చమక వస్తుంది. వెండి లాంటి ఇది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అవి వెండి లాంటి చమక్ వస్తుంది. దాంట్లో బ్లాక్స్ ఎలా ఉంటాయంటే ట్రయాంగిల్ షేప్ మీద బ్లాక్స్ వస్తాయి. ఒక దాంట్లో ఇట్లా గీతలు కూడా ఉంటాయి. దాన్ని చూసి మనము గుర్తుపట్టచ్చు. ట్రయాంగిల్స్కి ఎండింగ్ బ్లాక్ లైన్స్ వస్తాయి. ట్రయాంగిల్కి చేస్తే బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది బ్లాక్స్, అవునవును, ట్రయాంగిల్ బ్లాక్స్. ఇప్పుడు దీంట్లో ఏం లేవు చూడండి, ప్లెయిన్ ఉంది. అసలు వజ్రం అయితే ఇట్లాంటి సిల్వర్ కాయిన్ ఉంటుంది, సిల్వర్ ఫాయిల్ ఉంటుంది దీనిలో. అంటే వెండి మెరుపు వస్తుంది దానికి. బ్లాక్స్ ఇట్లుంటాయి, ఇట్లా ఇది ట్రయాంగిల్, ఈ వైపు ఇట్లా ట్రయాంగిల్. లోపల నుంచి చూస్తే మనకు ఇది కాదు, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. మనకు లోపల ఒకలాంటి అదేంటి మెరుపు అనేది ఉంటుంది దాంట్లో చూస్తానే. అవి బ్లాక్స్ ఎట్లుంటాయంటే ట్రయాంగిల్ ఉంటాయి. కొన్ని దాంట్లోకి ఇట్లా గీతలు ఉంటాయి. మనం వజ్రమా కాదా అని చేయాలంటే దీని మీద గీస్తే వెంటనే మనం ఏదన్నా ఇట్లా తుడుస్తామనుకో ఒక బట్ట తీసుకుని, అప్పుడు ఆ క్రాచెస్ పూరా వెళ్ళిపోతాయి. మామూలు రాయికి అయితే అలాగే ఉండిపోతాయి, వజ్రానికి ఉండవు అనమాట. శాండ్ పేపర్ ఉంటాయి కదా, తీసుకొని ఇట్లా రుద్దితే దాంట్లో అసలు గీతలు రావన్నమాట. ఆ విధంగా ఏదో మేము కూడా ఇది 10% అంటే 10 ఉండాలి. దీని వెయిట్ 10 ఉంటే అది కరెక్ట్ వజ్రం. అది దాంట్లో మనము మిషన్ చెక్ చేస్తారు చూడు, దాంట్లో తీసుకుంటే రెడ్ కలర్లన్నీ బీప్ అని అన్నీ మొత్తం 10 వరకు వెళ్ళిపోతాయి లైన్లు. అది అప్పుడు కరెక్ట్. ఒకవేళ 8 ఉన్నా కూడా వజ్రమే. ఇంకా తక్కువ 3, 4 అట్లుంటే అది వజ్రం కాదు, ఒక స్ఫటికం లాంటివి అనమాట. ఆ విధంగా మనము గుర్తుపట్టాలన్నమాట. ఇంకా ఇంకొకటి కూడా, ఇప్పుడు స్ఫటికాన్ని అంటే రియల్ డైమండ్ను మనం వాటర్లో వేస్తే అవి దానికి బరువు సాంద్రత అంటారు చూడు, అది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది నీటి లోపలి పోతుంది. మామూలు ఫేక్ అయితే బయటికి వెళ్తాయి అనమాట. అవి పైకి కూడా తేలుతాయి. ఇవి రియల్ వజ్రము ఏదైనా చూడండి, బరువు ఉండేదైతే నీటిలోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనిషి కూడా చనిపోయిన తర్వాత వెయిట్ ఉంటాడు కాబట్టి లోపలికి పోతాడు. చనిపోయిన తర్వాత వానికి అంతా వెళ్ళిపోయి ఉంటుంది, ఫంక్షన్లన్నీ ఆగిపోతాయి. భూమి లోపల కార్బన్లు, మినరల్స్ ఇవన్నీ కలిసి ఇట్లా వజ్రం గట్టి పదార్థంగా ఏర్పడుతుంది అనమాట. ఇది వజ్రాన్ని ఇది చాలా గట్టి పదార్థం అనమాట. ఇప్పుడు మనం దీన్ని అద్దంతో ఇట్లా కోస్తామని అద్దం మీద అది కరెక్ట్గా గీతలు లెక్క పడుతుంది అనమాట. స్ఫటికాలు దాంట్లోతో కోస్తే దాని మీద ఊరికి గీత ఉంటుంది కానీ అది ఒక కటింగ్ లెక్క కనిపిస్తుంది అనమాట. అట్లా అనమాట. ఇది ముడి వజ్రాల నుంచి మామూలు వజ్రాలు చేశారు. మేము కూడా ఈ రోజు ఫస్ట్ టైం వచ్చాము. ఇది దొరికితే ఇక్కడ అమ్మాలక్క ఇవి? ఇక్కడ ఎవరు ఉన్నారంట, ఐడియా లేదు కానీ విన్నాము ఉంటారంట. వాళ్ళు ఎలా ఇస్తారంటే మనకు వాళ్ళు కొంచెం తక్కువ ఇచ్చి తీసుకుంటారు అనమాట బయటకి. మనం అయితే మనం పోయి సేల్ చేస్తే తీసుకుంటే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి వాళ్ళకి ఇస్తే మనం 10 లక్షలు వచ్చే జగ వాళ్ళు 5 లక్షలు 3 లక్షలు అలా ఇస్తారు. ఒకవేళ ఇంకా ఇన్నోసెంట్ పీపుల్ అంటే 3 లక్షలకి అట్లా ఇచ్చేస్తారు. అది బిజినెస్, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. దొరికితే ఏం చేస్తారు అక్క? నేనా దొరికితే కొంచెం నేను మాత్రం సోషల్ సర్వీస్కి ఇవ్వాలి, మా బంధువులకు ఖచ్చితంగా చేయాలి. మనం మనిషిగా పుట్టిన తర్వాత సోషల్ సర్వీస్ కంపల్సరీ చేయాలన్నమాట. నీడీ పీపుల్కు మాత్రం ఖచ్చితంగా చేస్తాను నా వంతు సాయం మాత్రం. అలా అయితే మేము కూడా కోరుకుంటాం లెక్క దొరకాలనేసి. ఆల్ ది బెస్ట్. ఓకే. నీళ్ళు కొంచెం నీళ్ళతో కడిగితే మనకు అవి షైనింగ్ అనేది వస్తుంది. అందులో ఇంకొక ముఖ్య విషయము, వజ్రము అంటే ఇది లైటింగ్ పెడితే అన్ని ఇంద్రధనుసు రంగులు మామూలు రాళ్ళకు వస్తాయి. వజ్రానికి మాత్రం అక్కడే అది ఒకే రంగు బ్రైట్ అయిపోతుంది. ఇట్లా ఒకే రంగు
అది వైట్ రంగు అంటే వైట్ రంగే బ్రైట్ అవుతుంది. మామూలు రాళ్ళకైతే ఇంద్రధనుసు లాగా రెయిన్బో కలర్స్ ఎక్స్పోజ్ అవుతాయి దీంట్లో. అదనమాట, ఆ విధంగా గుర్తుపట్టచ్చు. హంపి విజయనగర సామ్రాజ్యంలో వీధులలో వజ్రాలను వేసి అమ్మేటోళ్ళు అప్పుడు. మరి అంత రిచ్ కంట్రీ కాబట్టే మనం వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన మీద మొత్తం యూరోపియన్స్ వాళ్ళు వీళ్ళు నానా కసడంతా వచ్చి మన మీద దండయాత్ర ఊరికే చేస్తున్నారు. ఆ బీదవాడిని ఎవరు దోసుకుంటారు? ఉన్న వాళ్ళనే దోసుకుంటారు. అమెరికాలో 90% రిచ్ జాబ్లలో మన వాళ్ళు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళే, నాదెల్లా, సత్య నాదెల్లా, और సుందరం పిచ్చే గూగుల్ వాళ్ళే. సో ఎవరు వాళ్ళు? మనోళ్ళు కదా. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు. ఎక్కడి నుంచి వచ్చినారన్నా? హిందూపూర్ నుంచి వచ్చినారా? 1 వీక్ అయిందనా? అది 2 వీలర్లో వచ్చిన ముగ్గురు అక్క మీరు అంతా వచ్చినారా? ఎక్కడ ఉంటారన్నా? ఇక్కడ వచ్చేసి గుత్తిలో రూమ్ తీసుకొని ఉంటారా? ఏం దొరకలేదన్నా? ప్రొద్దుటూరు నుంచి వచ్చినారా? ఎప్పుడు అంటే ఇప్పుడైనా ఫస్ట్ ఇంకా ఏమన్నా దొరికినాయన్నా? దొరకలేదా? వెతుకుతున్నారు ఇంకా. ఎంతమంది వచ్చినారా? అన్నా నువ్వు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చినారన్నా? ఫస్ట్ ఇంకా అవునులేనా. దొరికితే ఏం చేస్తారన్నా ఫస్ట్ రోజు? కష్టాలు ఏమో చాలా ఉన్నాయి. ఒకటే దెబ్బకి అన్ని మాయం చేస్తారు. ఏం చేస్తాము? ఒకటే దెబ్బకి మాయమైపోతాయి. ఏమో అయ్యా దిక్కుగా దొరకడం. అవునులే. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా దొరికినాయన్నా? ఏరియాలో చాలా మందికి దొరికినాయిలేనా? అందుకే అదే పనిగా ఇక్కడంతా ఏంటంటే పంటలు నాశనం చేస్తున్నారు అనేసి చిన్న చిన్న. అవును, మధ్య మధ్యలో ఉంటాయి కాబట్టి అదే. అవును, దీనివల్ల అదే పంటలు నష్టపోతున్నారు అనేసి అదే ఇబ్బంది. ఛాన్స్. ఇప్పుడు వర్షాకాలం అనేసి వచ్చినారన్నా? ఎప్పుడు వస్తూ ఉంటారు కదా ఇక్కడ? ఎప్పుడు ఏం లే, మనకు ఈసారి అంతా ఒక 10 రోజులు అయింది తెలిసి. అవునులేనా. దాని కూడా వచ్చాం. ఇద్దరు వచ్చాం. ఎన్ని రోజులు ఉంటారన్నా? టైం ఇప్పుడు రేపు. అవునులేనా. 2 రోజులు చూసుకొని 2 రోజులు 3 రోజులు ఉంటాం, పోతాం.